బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎందుకంత తాపత్రయపడ్డాడో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. ఎవరినైనా మేనేజ్ చేసి తనకు కావాల్సిన పని చేయించుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడనే అందరికీ తెలిసిందే. ఈసారి గెలవకపోతే టీడీపీ బంద్ ఖాయమని అర్థం కావడంతో చంద్రబాబు అన్ని రకాల కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారు. బీజేపీతో పొత్తు వల్ల కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తేవచ్చని భావించారు. పలువురు అధికారుల బదిలీలు జరగడం అది నిజమే అని ప్రజలు భావిస్తున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఇలాగే అధికారులను బదిలీ చేస్తే ఈసీ నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. జెల్లో బాబు కుట్రలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఫలితం కాస్త కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆయన తాను కోరుకుంటున్నట్లుగానే ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేయగలుగుతున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఏపీలో 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం వెనుక ఏమి జరిగిందా అన్న దానిపై విశ్లేషణలు వస్తున్నాయి. ఖచ్చితంగా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఇంతమందిని బదిలీ చేయించిందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే వీరిలో కొందరు అధికారులు కొద్ది కాలం క్రితమే బదిలీ అయినా వారిని అక్కడ ఉండకుండా ఎన్నికల విధులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములు బాగా అమలు చేసిన అధికారులపైన, ఆయా చోట్ల టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకున్న పోలీసు అధికారులపైన టీడీపీ, ఈనాడు తదితర ఎల్లో మీడియా కక్షగట్టి వారు బదిలీ అయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమన్న భావనకు వచ్చిన చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పలు రకాలుగా ప్రేమలేఖలు రాయడం, ఆ తర్వాత ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఆయన్ను తన దారిలోకి తెచ్చుకున్నారు. అయినా అది జగన్ను ఓడించడానికి సరిపోవడం లేదనుకుని బీజేపీ వైపు చూశారు. బీజేపీ పొత్తులోకి వస్తే వారి వల్ల కలిసి వచ్చే ఓట్ల గురించి కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా కేసులు బెడద లేకుండా చూసుకోవడం, ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు జరగకుండా జాగ్రత్త పడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఆశించి పొత్తులోకి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. దానికోసం ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లా వేళ్లా పడి ఆత్మగౌరవాన్ని వదులుకొని ఎలాగైతేనే బీజేపీ పెద్దల మనసు ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా ఏపీలో కూటమి సభలో పాల్గొనేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో తమ మనుషులు ఇతర పార్టీల్లో ఉన్న కోవర్టులతో చంద్రబాబు ఆపరేషన్ ప్రారంభించారు. తొలుత ఎన్నికలను 4 రోజుల పాటు ఆలస్యం చేయడంలో సఫలమయ్యారన్న అభిప్రాయం కలిగింది. 2019లో తొలి దశలో ఏప్రిల్ 11వ తేదీకి ఎన్నికలు పూర్తయితే ఈసారి ఎన్నికలు 4వ దశకు వెళ్లడం మే 13 వరకు అంటే 4 రోజుల పాటు ఆలస్యం కావడం చూస్తే ఇది కూటమి పనే అన్న సందేహం వస్తుంది. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా వారితో ఈ 2 నెలలు ఈ ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ కూటమి అడ్డుకోగలిగింది. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర టీడీపీ నేతలకు ఉన్న వ్యతిరేకత అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయ్యి తమ వెడకే చుట్టుకోవడంతో మాట మార్చి వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ జనం ఎవరూ నమ్మడం లేదు. దాన్ని బట్టే వారు ఎంత కంగారు పడుతున్నది అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్ల వ్యవస్థపై వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పాలి. ఈనాడులో అయితే పేజీల కొద్దీ కథనాలిచ్చి తన శాడిజాన్ని ప్రదర్శించింది. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను వార్తగా ఇవ్వడం తప్పు కాదు. కానీ బదిలీ అయిన వారిపై విషం కక్కుతూ ఎన్నికల్లో సంబంధం లేని అనేక విషయాలను వక్రీకరిస్తూ తన పైత్యాన్ని అంతటినీ ఈనాడు మీడియా ప్రదర్శించి వికృతానందం పొందింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ సభలో మైక్ పని చేయకపోతే దానికి కొందరు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ కేంద్రం వారిపై చర్య తీసుకోబోతోందంటూ ఈనాడు ప్రచారం చేసింది. అది జరగలేదు. ఇప్పుడు 9 మందిని బదిలీ చేస్తే శరభశరభంటూ పూనకం వచ్చినట్లు రాస్తూ అధికారులను అవమానించింది. వారంతా ఇంగితం మర్చారని, అధికార వైసీపీకి బంట్లుగా మారారని తెలుగుదేశం బాకాపత్రికగా మారిన ఈనాడు ఆరోపించింది. విపక్షాలు చేసిన ఆరోపణలను పరిగణలో తీసుకునే కమిషన్ తన అధికారాలను వినియోగించి చర్య తీసుకుందని ఆ పత్రిక పేర్కొంది. అంటే దీని అర్థం ఏమిటి? ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసుకోకుండా విపక్షాల ఆరోపణలను ఆధారం చేసుకుని చర్య తీసుకున్నట్లే కదా. ఇలా చర్య తీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎవరైనా అంటే కాదనే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుపతి కలెక్టర్గా నియమితులైన లక్ష్మీ షా జనవరి 31న జాయిన్ అయ్యారు.
ఈనాడు దృష్టిలో ఆయన చేసిన తప్పు ఏమిటంటే టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డిని కలవడమే. అంతకు మించి ఆయన చేసిన తప్పేమీ లేదనే కదా. విపక్షాలతో పాటు ఈనాడు వారు కోరుకున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు పెట్టలేదట. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే 2 నెలల వ్యవధిలోనే ఆయన్ను బదిలీ చేశారంటే ఏదో ఒత్తిడి లేదని ఎలా అనుకోగలుగుతాం? పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈనాడు ఎన్ని అసత్యాలు రాసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని మోడీ సభ విఫలం అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అయితే దాన్ని అంతటినీ ఎస్పీపై నెట్టివేశారు. వైసీపీ వారు అరాచకాలు సృష్టించారట. తెలుగుదేశం వారు అసలు ఏమీ చేయలేదట. ఎంత దారుణంగా రాశారో చూడండి. ప్రధాని మోడీ సభలో మైకులు పనిచేయకపోవడం వల్లే ఎస్పీని బదిలీ చేశామని ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు కదా. పోనీ పలానా కారణమని కమిషన్ తెలిపిందా? కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం తమ పైత్యం అంతటినీ కలిపి విషం జిమ్మాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాజీ మంత్రి పేరు నాని చెప్పినట్లు వింటున్నారట. ఇలా ఈనాడు పత్రిక తనకు తోచినవన్నీ రాసేసి అధికార యంత్రాంగాన్ని భయపెట్టడానికి ప్రయత్నించింది. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవద్దని ఎవరు అనరు. కానీ విపక్షాలు పాలించే రాష్ట్రాల్లోనే ఇలా ఎన్నికల సంఘం ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే విమర్శలు వస్తాయి. ఏపీలో కొందరు అధికారులను బదిలీ చేయగానే వారిపై తెలుగుదేశం మీడియా నానా చెత్తంతా పోగు చేసి రాశాయంటే ఇదంతా బ్లాక్మెయిలింగ్ టాక్టీస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. రామోజీరావు, రాధాకృష్ణల పిచ్చి కాకపోతే అధికారులే ఓట్లు వేయించే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎప్పటికీ ఓడిపోయేవారు కాదు కదా. ముఖ్యమంత్రి జగన్ నమ్ముకుంది జనాన్ని కానీ అధికార యంత్రాంగాన్ని కాదన్న సంగతి ఆయన చేస్తున్న బస్సు యాత్రలను బట్టే తెలుస్తుంది.